ప్రపంచ రాజకీయ పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకి ఊహకందనంత వేగంగా మారిపోతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరును చూస్తే మానవాళి మనుగడపై ఈ అణుభయం విషపు నీడలు కమ్ముకుంటున్నాయనిపిస్తోంది. ఆధిపత్య పోరుకు అణ్వాయుధాలు మూల కారణంగా మారుతున్నాయి. అగ్రరాజ్యాలు మిగతా దేశాల్లోని యురేనియం నిల్వలను సాధించడానికి ఎంతవరకైనా తెగిస్తున్నాయి. అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పెద్ద దేశాలు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి యుద్ధాలకు దారితీస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి మూల కారణం ఒక డేంజరస్ లోహం. దాని పేరే యురేనియం. ఈ మెటల్ చుట్టే రానున్న కాలంలో యుద్ధాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ యురేనియం ఎందుకంత డేంజర్? ప్రపంచ వినాశకారిగా మారిన యురేనియం, వణికిస్తున్న అణుముప్పు, ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు, ప్రపంచంలో భీకర యుద్ధాలు తప్పవా? ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. యుద్ధాన్ని ముగించి హర్మోజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. అధికారిక ఒప్పందం తరువాత యురేనియం నిల్వలను నిర్వీర్యం చేసే విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాలు యురేనియంను కోరుకోవడానికి, దాని చుట్టూ రాజకీయాలు నడపడానికి గల కారణాలు, ఉద్దేశాలు పూర్తిగా భిన్నమైనవి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, రక్షణను పెంచుకోవడానికి యురేనియం కావాలనుకుంటుంటే, అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని, తన మిత్ర దేశాల రక్షణను కాపాడుకోవడానికి ఇరాన్ వద్ద యురేనియం లేకుండా చేయాలని చూస్తోంది. ఇరాన్ వద్ద అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికల ప్రకారం 60% శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లు అంచనా. కావాలనుకుంటే దీన్ని కొద్ది వారాల్లోనే అణ్వస్త్ర తయారీకి అవసరమైన 90% స్థాయికి ఆ దేశం శుద్ధి చేసుకోగలదు. ఈ యురేనియంతో 10కి పైగా అణు వార్హెడ్లను తయారు చేయవచ్చు. 60% శుద్ధి చేసిన యురేనియంను బాంబు తయారీకి వాడొచ్చు. అయితే అది తక్కువ శక్తితో విస్ఫోటనం చెందుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పదార్థాన్ని వాడి అణ్వస్త్రాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నిల్వల్లో అధిక భాగం ఇరాన్ ఇస్ఫహాన్ అణు కేంద్రంలో భూగర్భంలో ఉంచినట్లు భావిస్తున్నారు. యురేనియం ఇది రెండు వైపులా పదునున్న కత్తి. విద్యుత్ ఉత్పాదనకు, అణ్వాయుధాల తయారీకి అంతకంటే ఎక్కువ వినాశకరంగా మారుతోంది. రష్యా, యుక్రెయిన్, పశ్చిమ దేశాలు ఈ యురేనియం కారణంగా నలిగిపోతున్నాయి. రష్యా తన అణ్వాయుధ సన్నద్ధతను తరచూ ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాలను హెచ్చరిస్తోంది. వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగానికి తాము వెనకాడబోమని ప్రకటించడంతో ఇది ప్రపంచానికి ఎక్కడ ఎప్పుడు ముప్పుగా మారుతుందోనని భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందరికీ అణ్వాయుధాలు కావాలి. ఎందుకంటే పక్క దేశాలు, ఈ ప్రతి దేశానికి పక్క దేశాలు సాధారణంగా శత్రువులు. చైనా చుట్టూరా వాళ్ళు అనుకున్న శత్రువులు, భారతదేశం చుట్టూరా శత్రువులు. అలాగే ఇరాను, అరబ్ దేశాలకు పడతలేదు. ఎన్ని విమానాలు ఉండినా, ఏం ఉండినా, ఎన్ని మిసైల్స్ ఉండినా అణు ఆయుధాలు వచ్చి అవి తీసుకెళ్ళి ఇతర దేశాల మీద పడేసే శక్తి ఉంటే వాళ్ళ తరఫున లాభం వస్తుంది. ఎవరు వాళ్ళ దగ్గరికి రారు, వాళ్ళ జోరుకి రారని. దాంతోపాటు నిజం చెప్పాలంటే బ్లాక్మెయిల్ పవర్ కూడా వస్తుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ వరకు గత 30 సంవత్సరాల్లో దాదాపు పాకిస్తాన్ భారతదేశాన్ని బెదిరించేది మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, వాడేస్తామని. అలాగే ఇరాన్ చేతిలోకి వస్తే ఇరాన్ వాడతాదని పక్క దేశాలందరూ భయపడుతున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ మీద కూడా యుద్ధం జరిగేది. ఇరాన్కి అణు ఆయుధాలు రాకూడదు, ఎందుకంటే ఒకసారి వచ్చాక బ్లాక్మెయిల్ చేస్తారు. సో అధికారం, మంచి పౌరు కంటే అణు ఆయుధాలు కొన్ని దేశాలకు వస్తే బ్లాక్మెయిలింగ్ చేసి ఏ రకంగా ఎవరిని బెదిరిస్తారో మనం చెప్పలేం. ఇవాళ హర్మోజ్ జలసంధి ఒక ఉదాహరణ. మా దగ్గర బలం ఉన్నది, మాకు డబ్బు ఇవ్వాలంటాం. ఉత్తర కొరియా నిరంతరాయంగా బాలిస్టిక్ క్షిపణులు, అణు పరీక్షలను జరుపుతోంది. మరోవైపు ఇరాన్ తన యురేనియం శుద్ధిని ప్రమాదకర స్థాయికి పెంచడంతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం మరింత పెంచుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ప్రపంచం ఏకధ్రువ నుంచి బహుధ్రువ వ్యవస్థ వైపు మళ్లుతోంది. ఇందులో భాగంగానే పాత కొత్త శక్తుల మధ్య ఘర్షణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం, సాంకేతిక యుద్ధం కారణంగా అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాల్చింది.
యూరోప్లో రష్యాను అడ్డుకునేందుకు నాటో దేశాలన్నీ ఒకటవుతుంటే దానికి కౌంటర్గా రష్యా, చైనా, నార్త్ కొరియాలు ఒక కూటమిగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందున్న పరిస్థితులే తలపిస్తున్నాయి. ఇవి మెల్లగా ప్రచన్న యుద్ధానికి దారి తీయనున్నాయి. యురేనియం అణ్వాయుధాల ముప్పు ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. అణ్వాయుధాలు ఉన్న దేశాల మధ్య యుద్ధం వస్తే రెండు దేశాలు సర్వనాశనమవుతాయి. విజేత అంటూ ఎవరూ మిగలరు. ఈ భయమే దేశాలను నేరుగా అణుయుద్ధానికి వెళ్లకుండా ప్రస్తుతానికి ఆపుతున్నాయి. కానీ భవిష్యత్తులో జరిగే యుద్ధాల వల్ల ఆర్థిక, మానవ నష్టం భారీగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నష్టాలను ఏ దేశమూ భరించలేదు. అంతేకాదు మనుషుల మనుగడకు యురేనియం పెను భూతంగా, పెను శాపంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదో రెండు వైపులా పదునున్న కత్తి. మంచికి వాడాలా, చెడుకు వాడాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మూడో ప్రపంచ యుద్ధం ముందుందా? థర్డ్ వరల్డ్ వార్ అంతా యురేనియం చుట్టూనేనా? ప్రపంచ దేశాల్ని భయపెడుతున్న అణ్వాయుధాల ముప్పు. ప్రపంచంలోనే అత్యధికంగా యురేనియం నిల్వలు ఉన్న టాప్ దేశాలు ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా, నమీబియా, రష్యా. ప్రపంచంలోని అత్యధికంగా అంటే దాదాపు 30% యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. వీటి పరిమాణం సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక్కడ నిల్వలు ఎక్కువన్నా అంతర్గత రాజకీయం, పర్యావరణ విధానాల కారణంగా కేవలం ఎగుమతుల కోసమే ఎక్కువగా ఉపయోగిస్తోంది. కజకిస్తాన్లో 14% నిల్వలు ఉన్నాయి. ప్రపంచానికి అవసరమయ్యే దాదాపు 40% యురేనియాన్ని కజకిస్తానే ఉత్పత్తి చేస్తోంది. కెనడాలో 10% యురేనియం నిల్వలు ఉన్నాయి. 8% నమీబియాలో ఉన్నాయి. రష్యాలో 8% నిల్వలు ఉన్నాయి. అణు సాంకేతికత, యురేనియం శుద్ధీకరణ, గ్లోబల్ న్యూక్లియర్ సప్లై చైన్పై రష్యాకు విపరీతమైన పట్టుంది. అమెరికా సహా చాలా పశ్చిమ దేశాలు అణు ఇంధనం కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. నైజర్, సౌత్ ఆఫ్రికా, చైనా, ఉజ్బెకిస్తాన్, బ్రెజిల్లోనూ యురేనియం నిల్వలు ఉన్నాయి. మన దేశంలో ఈ యురేనియం చాలా పరిమితంగా ఉంది. కానీ థోరియం నిల్వలు ప్రపంచంలోనే ఎక్కువ మన దగ్గరే ఉన్నాయి. అందుకే నెక్స్ట్ జనరేషన్ అణు విద్యుత్ ప్రాజెక్టులకు థోరియంను ఆధారితంగా మార్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. యురేనియంను మైనింగ్, ప్రాసెసింగ్ చేసి శుద్ధి చేస్తారు. వీటిని బాంబులు, అణ్వాయుధాల్లో వినియోగిస్తారు. ఇది పసుపు రంగులో ఉండే పదార్థం. అందుకే దీన్ని ఎల్లో కేక్ అంటారు. ఇందులో దాదాపు 80% యురేనియం ఆక్సైడ్ ఉంటుంది. ఎల్లో కేక్ ను శుద్ధి చేయాలంటే ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మార్చాలి. రకరకాల రసాయన ప్రక్రియల తరువాత దీన్ని 90% శుద్ధి చేస్తారు. దీన్నే ఎన్రిచ్మెంట్ అంటారు. యురేనియం పరమాణువు ముక్కలై అపారమైన శక్తితో పాటు మరో 3 కొత్త న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. ఆ 3 కొత్త న్యూట్రాన్లు మరో 3 పరమాణువుల్ని ముక్కలు చేస్తాయి. ఇలా సెకండ్లో మిలియన్ వంతు కాలంలోనే కోట్ల కొద్దీ పరమాణువులు విచ్ఛిన్నమై చైన్ రియాక్షన్ జరుగుతుంది. దీనివల్ల లక్షల డిగ్రీల వేడి, విపరీతమైన కాంతి, ప్రాణాంతక రేడియేషన్, భారీ షాక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. 1945లో మొదటిసారి అణుబాంబు వాడటం అమెరికా జపాన్ మీద వాడింది. అది ఎంత డిస్ట్రక్షన్ చేస్తుందో ప్రపంచం చూసింది. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఏ దేశం దగ్గర అణు ఆయుధాలు లేవు. రష్యా 1950 నుంచి డెవలప్ చేశాక అమెరికా, రష్యా వాళ్ళిద్దరి మధ్యనే 30 సంవత్సరాలు జరిగాక చైనా కూడా జాయిన్ అయింది. అణు ఆయుధాలన్నీ తయారు చేసుకుంది. అప్పటి నుంచి ప్రపంచాల్లో చాలా దేశాలకి వాళ్ళే పంచారు టెక్నాలజీ. లేకపోతే పాకిస్తాను, నార్త్ కొరియా ఇంత చేసేది. ఈవేళ ఇరాన్ కూడా అంత చేసే సైన్స్ శక్తి లేదు వాళ్ళ దగ్గర. ఎవరిచ్చారో ఈ 3 దేశాల్లో ఎవరో వాళ్ళకి ఇచ్చారు. అణు ఆయుధాలు ఉంటే అవి కనుక వాడితే ఇతర దేశాన్ని పూర్తిగా నాశనం చేసేయచ్చు. మీ సైన్యం బలం, మీ ఆర్థిక బలం లెక్కలేదు. అందువల్ల ఇప్పుడు ఇరాన్ చాలా ప్రయత్నం చేస్తున్నది. పాకిస్తాన్ కూడా చైనా సహాయంతో సంపాదించిన అణు ఆయుధాలు భారతదేశం మీద వాడుతుందంటుంది. తప్పకుండా యుద్ధ పరిస్థితులు మారిపోయినాయి. ప్రపంచం అంతా చాలా డేంజరస్ పరిస్థితులు ఉన్నది. హిరోషిమాపై వేసిన లిటిల్ బాయ్ బాంబులో ఈ పద్ధతినే వాడారు. 1 గ్రాము యురేనియం 3000 కిలోల బొగ్గు లేదా 2000 లీటర్ల పెట్రోల్ ఇచ్చే శక్తితో సమానం. అణు రియాక్టర్లో ఒకసారి యురేనియం ఇంధనాన్ని పెడితే అది ఎలాంటి అంతరాయం లేకుండా 18 నుంచి 24 నెలల పాటు నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఇందులో ప్రాణాంతకమైన ఆల్ఫా, బీటా, గామా కిరణాలు విడుదలవుతాయి. యురేనియం విచ్ఛిన్నమయ్యాక మిగిలిపోయే వ్యర్థాలు
వేల ఏళ్ల పాటు రేడియో ధార్మికతను కలిగి ఉంటాయి. అందుకే అణ్వాయుధాల్లో ఈ లోహం తిరుగు లేకుండా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ వద్ద అమెరికా సాయంతో తయారు చేసుకున్న అణ్వాయుధాలు ఉన్నాయి. ఇరాన్, మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సహా పలు శత్రు దేశాల నుంచి నిరంతరం ముప్పును ఎదుర్కొంటోంది. కాబట్టి ఇరాన్ తమను తాము రక్షించుకునేందుకు అణ్వాయుధాలను తయారు చేసుకోవాలనుకుంటోంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేస్తే వాటికి పోటీగా సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ సహా ఇంకొన్ని ముస్లిం దేశాలు అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తాయి. ఇది ప్రపంచ శాంతికి పెనుముప్పును కలిగిస్తుంది. ఇది ప్రపంచ దేశాల వినాశనానికి దారి తీయొచ్చని అమెరికా భావిస్తోంది. అందుకే ఇరాన్ను ఎలాగైనా లొంగదీసుకోవాలని చూస్తోంది.